సరిపోద్దా శనివారం నాని సినిమా టీజర్ అయితే రిలీజ్ అయింది. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించిందని చెప్పాలి. ముందుగా నాని ఫ్యాన్స్ ఎవరైనా లైక్ చేయండి, కామెంట్ చేయండి. నాని సినిమా టీజర్ అంటే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. దాన్ని ఎడిట్ చేసే డైరెక్టర్ ఎవరైనా దాన్నైతే బాగా ఎడిటింగ్ చేస్తారని చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 'నేతల స్టార్' నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ రెండోసారి కలిసి చేసే మూవీ ఇది. అయితే వీళ్ళ కాంబో పాన్ ఇండియా ఫిల్మ్‌గా అయితే సరిపోద్దా శనివారం తిరుగుతుంది. ఇకపోతే 'అంటే సుందరం' చిత్రంలో నాని సాఫ్ట్‌వేర్ పాత్రలో అయితే బాగా కనిపించి ఆడియన్స్‌ని అయితే బాగా ఫిదా చేశాడు. ఇక చిత్రంలో మునుపెప్పుడు లేని యాక్షన్ అలాగే ఫ్యాంటసీ చిత్రంగా అయితే ఆశ్చర్యపరిచేలాగా అయితే మూవీ అయితే రాబోతుంది. ఇక డివివి ఎంటర్టైన్మెంట్ పతంగంపై అయితే మూవీ అయితే రాబోతుంది. అంటే డివివి దానే దీన్ని అయితే నిర్మాణం అయితే నిర్మిస్తున్నాడు. ఇక కళ్యాణ్ దాసరి భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌ని అయితే నిర్మించడం జరిగింది. అయితే నాని బర్త్‌డే విషెస్‌కి అయితే టీజర్ అయితే రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక నాని పాత్ర ప్రత్యేక స్వభావాన్ని అయితే కలిగి ఉందని అయితే చూపిస్తున్నాడు. ఇకపోతే ఎస్‌జే సూర్య అయితే వాయిస్ ఓవర్‌తో టీజర్ అయితే ప్రారంభమైంది. ఇక అతని పాత్ర పేరు సూర్య. ఇక ప్రతి మనిషిలాగైనా హీరోకి కూడా కోపం వస్తుంది. కానీ అతను దాన్ని ప్రతిరోజు చూపించడు. అతనిలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే తను జరిగిన సంఘటనలన్నిటిని పేపర్ మీద వ్రాసి శనివారంలో తనకు ఇబ్బందొచ్చి పెట్టిన వారిని వెంటాడి చంపుతాడు. ఈ క్లిప్స్‌లో పోలీసుకి కనిపించిన ఎస్‌జే సూర్య నాని పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్తూ టీజర్ అయితే ముగించారు. ఇకపోతే మొదటి నుంచి వివేక్ ఆత్రేయ తనదైన కాన్సెప్ట్ అయితే సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతని చాటుకుంటున్నాడు. దీంట్లో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా నానిని అలాగే ఎస్‌జే సూర్యని ఒక ప్రత్యేకంగా రోల్‌లో అయితే చూపించడం జరిగింది. ఇక మంచి కాన్సెప్ట్‌తో వస్తున్నారని అయితే అర్థమవుతుంది. ఇక ఎప్పుడూ ట్రై చేయని కొత్త తరంగంలో అయితే ఈ మూవీ అయితే ఉండబోతుందని తెలిసింది. అయితే తొలిసారిగా పక్కా కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా అయితే మూవీ అయితే నాని కెరియర్‌లో నాని క్యారెక్టర్ చేసిన అయితే ఉండబోతుంది. ఇక టీజర్ కట్ చేసిన విధానం కూడా ఆడియన్స్‌కి చూపించే ప్రెజెంటేషన్ కూడా నాకైతే చాలా వరకు అయితే బాగా నచ్చింది. ఇక చిత్రంలో ప్రియాంక అరుణ్ మోహన్ అయితే హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక ఈమె అయితే ఇది రెండో మూవీ అని చెప్పాలి. ఇక గ్యాంగ్‌స్టర్ మూవీలో అయితే బాగా నటించి ఇద్దరు ఫేమ్ అయితే బాగా ఆడియన్స్ ఆడి గుండెల్లో అయితే ఉండిపోయింది. ఇకపోతే ఇది కూడా అలాగే ఉంటుందనేది నేనైతే అనుకుంటున్నాను. ఇక కార్తికేయ శ్రీనివాస్ ఎడిటర్‌గా అయితే పనిచేస్తాడు. ఇక ఎడిటర్‌కి అయితే చాలా వరకు మార్క్స్ వేయాలని చెప్పాలి. ఎందుకంటే ఎడిటింగ్ అయితే చాలా వరకు బాగుంది. ఇక ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్టు 29న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా పాన్ ఇండియా లెవెల్‌లో అయితే విడుదల కాబోతుంది. ఇకపోతే నాని సినిమా ఇన్ని భాషల్లో ఇదివరకు ఎప్పుడు రిలీజ్ కాలేదు. ఇదే ఫస్ట్ టైం మరి. ఇది మరి బ్లాక్ బస్టర్ అవుతుందా? ఫ్లాప్ అవుతుందా? మరి చూడాలి మరి. నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్.